హాయ్, నేను డాక్టర్ రాగిని, జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాము. డోనర్ రిక్రూట్మెంట్ ఏవి చూసి చేసుకుంటాం అనేది డౌట్ ఉంటుంది చాలా మందికి. ఒక కపుల్ డోనర్ ఎగ్ కి వాళ్ళ కండిషన్ ప్రకారంగా సజెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ డోనర్ ఎగ్ రిక్రూషన్ అనేది మనకి ఏఆర్టీ బ్యాంక్ త్రూ అవుతుంది అనమాట. ఫస్ట్ రెసిపియన్ డీటెయిల్స్, వాళ్ళకి ఎందుకు డోనర్ ఎగ్ అవసరం అనేది వాళ్ళకి ఏఆర్టీ బ్యాంక్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. అండ్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఫీచర్స్ మ్యాచ్ చేసి డోనర్స్ ని సెంటర్ కి పంపించి ఇనీషియల్ గా డోనర్ హిస్టరీలో ఇంపార్టెంట్ గా వాళ్ళకి ఎన్ని డెలివరీస్ అయ్యాయి, ఏ అబార్షన్స్ ఉండకూడదు, ఎనీ ట్రాన్స్ఫ్యూషన్స్ ఏమన్నా అయితే, లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్ స్టేటస్ ఏమైనా ఉందా, లైక్ టీబీ, ఇవన్నీ ఫస్ట్ చూసుకుంటాం అనమాట. ప్రాపర్ డోనర్ వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళనే రిక్రూషన్ కి తీసుకుంటాం. దాని తర్వాత బేసిక్ గా వాళ్ళకి స్కాన్ చేసుకొని ఏ రకంగా సిస్ట్ ఆర్ ఏ రకంగా కూడా ఎగ్ నంబర్స్ తక్కువ అట్లా లేకుండా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ప్రాపర్ ఎగ్ నంబర్స్, ప్రాపర్ ఏజ్, ప్రాపర్ అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు వాళ్ళ నెక్స్ట్ స్క్రీనింగ్ ప్రొసీజర్ ఇస్ బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్లో ఇనిషియల్గా హార్మోనల్ టెస్ట్ విత్ సమ్ ఇన్ఫెక్టివ్ స్టేటస్ అండ్ ఆల్సో ఎనీ షుగర్, థైరాయిడ్, ఇవి మినిమల్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చెక్ పాయింట్స్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ వాళ్ళు పాస్ అయిన తర్వాతనే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇవన్నీ లీగల్ డాక్యుమెంటెడ్ అఫిడవిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట ఫ్రమ్ ది డోనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది రెసిపియన్స్. ఈ డాక్యుమెంటేషన్ తర్వాత వాళ్ళకి ఇంజెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అండ్ రెసిపియన్స్ హస్బెండ్ శాంపుల్ నుంచి వెళ్ళినట్లయితే ఫ్రెష్ శాంపుల్, ఒక ఫ్రోజన్ శాంపుల్ బ్యాకప్ కూడా ఫ్రీజ్ చేసుకొని పెట్టుకొని యూజువల్గా ఫ్రెష్ శాంపుల్తో డోనర్ ఎగ్ శాంపుల్ని ఇక్సీ చేసుకొని మనము ఎంబ్రియోస్ తాగడం జరుగుతుంది అనమాట. సో ఈ డోనర్ ఎగ్ అనేది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ లీగల్ అఫిడవిట్స్ అనేటివి ఇన్ ప్లేస్ ఉన్నాకనే మనము ముందుకెళ్తామండి. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కో. థ్యాంక్ యూ.